ఎన్నిసార్లు కొట్టినా చావన పామురావు నువ్వు అంటూ మన ఆర్జీవి గారికి ఎవరో ట్విట్టర్లో మెసేజ్ చేశారంట. అట్లాగే మనం ఎన్నిసార్లు చూసినా ఈ చేపల మార్కెట్కి అయితే వెళ్తూనే ఉంటాము. ప్రతి ఆదివారం మన బంధువులు ఏమేమి వచ్చాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, ఎన్ని రకాలు వచ్చాయని చూసి ఫ్రెష్ బంధువులను అయితే ఇంటికి తీసుకుని వస్తూ ఉంటాను ప్రతి ఆదివారము. హలో గైస్, నేను మీ అజయ్ని. వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ అజయ్ యూట్యూబ్ ఛానల్. మీకు తెలుసుగా, నేను ప్రతి ఆదివారం అయితే మన కొత్తపేట ఫిష్ మార్కెట్కి అయితే వస్తుంటాను. ఇక్కడికి రాగానే ఎంట్రన్స్ లోనే మనకి చాలా దగ్గర బంధువైన టైగర్ రొయ్యలు, వంజరం చేపలు, అదే టోనా చేపలు, వంజరం చేపలు అంటారు, ఇవైతే ఉన్నాయి. ఈ ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్న పీత చూసారా, ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడనే కాదు, నేను ఎక్కడా చూడలేదు, ఇక్కడే ఫస్ట్ టైం చూస్తున్నాను. వాటితో పాటు ఇది చూసారా, మచ్చ పీతలు ఉన్నాయి, అదికంటే చుక్క పీతలు ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఇంకా ఈ గుడ్డుకోడి మాంసం కోసే బాబాయ్ గురించి అయితే పర్టికులర్గా చెప్పవసరం లేదు, అందరికీ తెలిసే ఉంటుంది, మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ. నిన్న సండే నేను వెళ్ళేసరికి టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7 అవుతుంది. నిదానంగా పబ్లిక్ అందరూ ఒకే చోటకి గ్యాదర్ అవుతున్నారు. ఈ బాబాయ్ వాళ్ళు చికెన్తో పాటు రకరకాల చేపలు కూడా అమ్ముతున్నారు. దాని పక్కనే చూడండి, ఈ వైట్ చందువాలు చూడండి ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ఇవైతే నాకు చాలా నచ్చినాయి. నాకైతే ఫస్ట్ టైం అయితే ఇంత ఫ్రెష్గా చూస్తున్నాను ఈ మార్కెట్లో. ఇంకా అలా అన్ని స్టాల్స్ తిరుగుతూ ముందుకెళ్ళాను. ఇదిగోండి, ఇక మన ఫేవరెట్ అయితే క్రాబులు అయితే వచ్చేసినాయి, మండపీతలు ఉంటాయి చూసారా, అవైతే ఇవి చాలా యాక్టివ్గా ఉన్నాయి, కదులుతున్నాయి చూడండి. పక్కనే మన పురాతన బంధువులైన నాటు బొమ్మడాయిలు అయితే ఉన్నాయి, ఇవి చూడండి. ఒకటే ముళ్ళు ఉంటుంది, టేస్ట్ మాత్రం ర్యాంపేజ్ ఉంటుంది. ఇప్పుడు నేను తినుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ పెద్ద రొయ్యల విషయానికి వస్తే ఇవి ఆల్ టైమ్ ఫేవరెట్ అనుకో. ఈ రొయ్యల పక్కనే మళ్ళీ చుక్క పీతలు, ఆ ఆరెంజ్ కలర్ పీత అయితే కనిపించింది నాకు. మళ్ళీ వీటి పక్కనే నేను ఈ మార్కెట్లో ఎప్పుడు చూడని బిగ్ సైజ్ రొయ్యలు అయితే చూశాను, అవి కూడా చూపిస్తారు రండి. ఒక్కొక్క రొయ్య వచ్చేసి నియర్లీ 250 గ్రామ్స్ అయితే ఉంది. అట్లాగే 4 రొయ్యలు వచ్చేసి కేజీ అవుతాయి అని చెప్పాడు ఆయన. ఈ రొయ్యలు కేజీ 750 అంట. ఇంత పెద్ద సైజు రొయ్యలు అయితే ఈ మార్కెట్ లో చూడటం ఫస్ట్ టైం ఎవర్. అందుకే విత్ పర్మిషన్ అవి చేతితో పట్టుకుని మీకు చూపిస్తామని చెప్పేసి చేతులకైతే తీసుకున్నాను ఆ ఎగ్జైట్మెంట్ తో. ఇంతలోనే మన దూర బంధువులైన ఎర్ర చందవాళ్ళు అయితే వచ్చేసినాయి. ఇవి కూడా చాలా పెద్ద సైజులో ఫ్రెష్ గా ఉన్నాయి, మీరు కూడా ఒక లుక్ వేసేయండి. ఇంకా ఈ మార్కెట్ లో అయితే మనం ఎప్పుడు వచ్చినా ఆతిథ్యం ఇచ్చే ఈ పెద్ద కొరమేళ్ళని అయితే ఒకసారి చూసేయండి. ఈ ఆదివారం కూడా కొరమేళ్ళ సైజు చాలా పెద్దగా వచ్చినట్టు ఉంది. ఇంత సైజు కూడా నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఒక అరగంట నుంచి అన్ని స్టాల్స్ తిరుగుతూనే వచ్చాను. ఇప్పుడిప్పుడే పబ్లిక్ అయితే చాలా ఎక్కువగా పెరుగుతూ ఉన్నారు. అదేంటో మరి ఈ మార్కెట్ లో చేపలు ఎన్నిసార్లు చూసినా గానీ ప్రతి ఆదివారం మళ్ళీ కొత్తగా వెళ్ళి ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఇప్పటివరకు కూడా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు కూడా నాలాగా నీసుముక్కుళ్ళు అయి ఉంటారు. మరిన్ని అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. పక్కనే ఒక పెద్ద ఆయన కోడి పిల్లని తీసుకొచ్చేసి నాటు కోడి పిల్లలు అని చెప్పేసి అమ్ముతున్నాడు. ఒక్కొక్కటి వచ్చేసి 50 రూపాయలు అని చెప్పేసి అమ్ముతున్నాడు. అవి నిజంగా నాటు కోడి పిల్లల, నార్మల్ ఫారం కోడి పిల్లలు మీరే కామెంట్ చేయండి తెలిస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. బాయ్.